ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 1వ చరణంలో దేవుని యొక్క దాసుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. రాజ్యము అధికారము ప్రభువై ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సర్వభూమికి రాజై ఉంటున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ఆయన రాజ్యము అనంతమైనటువంటిది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన యొక్క రాజ్యమును, ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే వెతికే వారంగా ఉంటామో మన యొక్క ఆత్మీయ భౌతిక అక్కరలన్నీ కూడా తీర్చబడేవిగా ఉంటాయని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన యొక్క రాజ్యమును మనం వెతికినప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలనాడు సొలొమోను రాజ్యాన్ని, షేబా దేశపు రాణి వెతుక్కుంటూ వచ్చింది. తన జీవితంలో సొలొమోను తన ప్రభావంకు తగినట్టుగా షేబా దేశపు రాణికి ఆయన ఇస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవని మొదటి దినవృత్తాంతములు 16:27లో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నెహెమ్యా అంటున్నాడు 1:10లో, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. నిజమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బలము గలవాని అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును దేవుడు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకు ఆయన మన కొరకు దాసుడిగా ఈ లోకానికి దిగివచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శత్రువైన అపవాదిని వాని యొక్క తలను సెలువులో ఆయన చితకద్రొక్కి దాస్యపు శృంఖలాల నుంచి దేవుడు మనల్ని విడిపించి జీవగల దేవుని సేవించేదానికి రకై దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన ముండ్ల కిరీటం ధరించి మనకు దేవుడు తన కృపను బట్టి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మరి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నామన్నాడు. అలాంటి కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.